పంపా సరోవర్ అండి. ఇది వచ్చేసరికి కర్ణాటకలోని హంపి దగ్గరగా ఉందండి. ఈ క్షేత్రాలన్నీ ఒకదానికొకటి హంపి, ఈ విరూపాక్ష దేవాలయం, అంజనాద్రి పర్వతం, ఇంకా చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయండి. ఇదంతా వాలి సుగ్రీవుల యుద్ధం జరిగిన ప్రదేశం. రాముల వారు శబరిమాతకి మోక్షం ఇచ్చిన ప్రదేశం ఈ ప్రదేశం అండి. విజయమాత టెంపుల్ అండి ఆ టెంపుల్. ఈ లెఫ్ట్లో ఉన్న గుహల్లాగా ఉన్న ప్రదేశం వచ్చేసరికి శబరిమాత కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండి ఎదురు చూసి రాముల వారి కోసం అక్కడే ఎంగిలి పళ్ళు తినిపించిందండి, రేగి పళ్ళు. పంపా సరోవర పైన ఉన్న రాళ్ళు చూసారండి, అప్పటి చరిత్రలో రాళ్లతో కొట్టుకొని యుద్ధం చేసుకునేవాళ్ళు అంటారు. ఇదేనండి అది. ఇది మంచి టూరిజం ప్లేస్ అండి. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఒక రాష్ట్రం కాదు, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నారండి. శబరిమాత పాదముద్రలు ఉన్న ప్రదేశంలో ఇక్కడ ఒక కేవ్ ఉందండి కిందకి. ఆ కేవ్లో వాటర్ కూడా ఉన్నాయి. వాటర్లో నడుచుకుంటూ పోవడానికి వే కూడా ఉందండి. చాలా అద్భుతంగా ఉంది. వాతావరణం కూడా బాగా చల్లగా ఉందండి క్లైమేట్. ఈ ఈ పర్వతానికి బ్యాక్ సైడ్ అండి అప్పుడు వాలి వేరే దుందుబి అనే రాక్షసుని సంహరించడానికి వెళ్ళినప్పుడు సుగ్రీవుడు మూత పెడతారు చూడండి. ఆ మూత పెట్టిన ప్రదేశం కూడా దీనికి దగ్గరగానే ఉందండి. నాకు మొత్తం ఇక్కడికి తిరగడానికి చాలా టైం పట్టిందండి. మొత్తం చుట్టుపక్కల అన్నీ తిరగడానికి. దీనిపైన ఇంకొక క్షేత్రం ఉందండి, అది రాముల వారి గుడి ఉందండి. ఇది పైకి ఎక్కాలి బాగా. లగేజ్ ఇవన్నీ వేసుకొని పోలేక ఆగిపోయాను ఆ పైకి.